పొద్దుగాలనే మనం డ్యూటీకి వెళ్ళాల్సిన టైం అయితే అయింది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజశేఖర్. పొద్దుగాలనే లేవాలంటే మన వల్ల అయితే ఈ చలికి వెహికల్స్ మాత్రం స్పీడ్గా పోతున్నాయి. మన రోడ్డు దాటిస్తే అంతసేపు వెయిట్ చేసి వేపిస్తే చూడాలి. రోడ్ అయితే దాటినాక 10 minutes ఆఫీస్ బస్ అయితే వచ్చింది. మన నిగ్రహం అబ్బాయి అయితే పోతలేదు, అట్లనే ఉంది ఇంకా. చలి మాత్రం ఫుల్ ఉన్నది. మీరు చూడవచ్చు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నదో. ఇక ఖాళీగా ఉండే అందుకని ఇక ఒక మోటివేషన్ డైలాగ్ తీసి మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేసిన. ఈ వీడియోకి వ్యూస్ అయితే రాలేదు. ఈ వీడియోకి వ్యూస్ అయితే రాలేదు, కానీ తర్వాత వీటి వీడియోకి మాత్రం 1K వ్యూస్ వచ్చినాయి. అయితే మనం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ రోడ్ అయితే ఎంటర్ అయినాం. చూడవచ్చు మీరు. చూస్తున్నారు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఫోన్ నుండి కనిపించలే, కానీ లైవ్ లో చూస్తే మాత్రం ఎదురుగా ఉన్న వాళ్ళు కనబడతారు సార్. ఇక్కడ పార్క్ చేసిన కార్లన్నీ ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుంది. ఇది దాటితే పార్కింగ్ చేయలేరు. ఐ థింక్ వాటో వాట్. ఇక్కడ ఉన్న టోల్ గేట్ దాటితే పార్కింగ్ చేస్తే ఇక్కడ ఫైన్ పడుతుంది. కానీ ముందెవరో పార్కింగ్ చేసుకున్నారు. మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు, అందుకే వీళ్ళకి ఫైన్ పడదు కావచ్చు. కొద్దిసేపు అయితే కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎవరు ఎక్కడ పార్కింగ్ చేసిందా అని. దొంగలు ఏరి పగలు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. ఇక్కడ ఆపేసి చూడు కార్స్. వాడు చూసిందంటే ఇక ఫైన్ వేస్తాడు ఈ 2 కార్లకి. మన వర్క్ చేసి ఎక్కడంటే అమెజాన్లో. హోటల్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన ఆఫీస్. లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మంచి వల్ల మనకు కనిపిస్తలేదు సరిగా. సెకండ్ది హైట్ 3 అంటాడు దీన్ని. మన వర్క్ చేసేది హైట్. ఇంతకుముందు చూపించిన సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి తీసుకొని వస్తున్నాడు.
ఇక మొత్తానికైతే మనం ఆఫీస్కి వచ్చేసినాం. మన శాలరీ ఎంత ఉంటుంది, వీక్ ఆఫ్స్ ఎన్ని ఉంటాయి, లీవ్స్ ఎన్ని తీసుకోవచ్చు, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్ వీ ఎంజాయ్డ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం.